హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో షార్ట్ రెసిపీ చూసేయండి. టిఫిన్స్లోకి పల్లీ చట్నీ బోర్ కొట్టిన వాళ్ళు, కొంచెం స్పైసీగా తినాలనిపించిన వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసేయండి. ముందు ఒక బాండి తీసేసుకొని అందులో ఆనియన్ వేసేసి ఫ్రై చేసేయండి. తర్వాత తెల్లవాయి అలాగే ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒట్టిమిరపకాయలు సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఎర్రగడ్డ అలాగే తెల్లవాయి కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. టిఫిన్స్లే కదా కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి మన ఎల్లిపాయ కారం కూడా వేసేసి ఒక 2 minutes పాటు ఉంచేసి ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఎల్లిపాయ కారంని యూజ్ చేస్తూ రైస్ ఐటెం కూడా చూపించేస్తాను. ఒక బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసేసి అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనము చల్లారి పెట్టుకున్న అన్నంని తీసేసుకొని ఆ పోపులో వేసేసి మంచిగా ఎల్లిపాయ కారం అంతా మిక్స్ చేయాలన్నమాట. రైస్కి అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి. అంతే మన సింపుల్ టేస్టీ ఎల్లిపాయ కారం రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.